రావాలనుకున్నావా? సన్నిధికి వచ్చేయి, త్వరగా వచ్చేయి. పుట్టింటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎలాగ వెళ్తావు? ట్రైన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎలాగ వెళ్తావు? అక్కడ ఉంది కమిట్మెంట్. ఎక్కడ లేదు కమిట్మెంట్? కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ లేని వారికి పరలోకం చేజారిపోద్దేమో. కమిట్మెంట్ లేని వారికి యుగ యుగాలు బాధపడే స్థితిలోనికి వెళ్ళిపోతారేమో. జాగ్రత్త. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి ఎలా ఉండాలంటే కట్టుబడి ఉండాలి. నేను అదే నిర్ణయం తీసుకున్నాను, అదే నిర్ణయంతో నా మిస్సెస్కి చెప్తాను, రేపొద్దున అదే నిర్ణయం నా పిల్లలకి కూడా చెప్తాను. దయచేసి మొదటి వర్తమానం చాలా విలువైంది. ఆవిడికి కమిట్మెంట్ లేదు, ఆవిడ పోగొట్టుకుంది. కాబట్టి విషయాన్ని గమనించండి. బతకాలనుకున్నారా? యథార్థంగా బతికేయండి. ప్రార్థన జీవితంలో ఉండాలనుకున్నారా? ప్రార్థన జీవితంలో బతికేయండి. దేవుడు ఆజ్ఞల ప్రకారం బతకాలనుకున్నారా? బతికేయండి. అది ఏం పోతున్నా వెనక్కి చూడకండి. దైవదాసురాలు చెప్పినట్టు వెనకాల ఉన్న వాటిని చూస్తూ ఉందట. వెనకాల ఎందుకంటే చాలా ఆస్తి సంపాదించుకున్నారు వాళ్ళు. ఆస్తి అంతా తగలబడిపోతుంది, ఆస్తి అంతా నాశనం అయిపోతుంది. ఆస్తి వంక చూసింది. ఆస్తి ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ప్రాణం ఆస్తి కోసం దేన్ని పోగొట్టుకుంది? కాబట్టి లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టేయాలని అనుకోకుండా అవసరాల కొరకు కష్టపడండి. ఇబ్బంది లేదు. పిల్లల బాగోగుల కొరకు కష్టపడండి. పిల్లల్ని మంచి ప్రయోజకులు చేయండి, తప్పేం లేదు. దేవుడు మనకిచ్చిన బాధ్యత. అంతకంటే ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో కమిట్మెంట్ తీసుకోండి. మంచి సంగతులు మీరు విన్నారు. నేను కూడా కొన్ని విషయాలు క్లుప్తంగానే ముగించేస్తాను. తల్ల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. తల్ల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని కొన్ని విషయాలు మాట్లాడుకుని త్వరగా ముగించే ప్రయత్నం చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, కృప కలిగిన దేవ, ఇప్పటి వరకు తండ్రి మీ దాసురాల ద్వారా తండ్రి ఎన్నో శ్రేష్టమైన సంగతులు తండ్రి మీరు మాట్లాడారు. ఇగో తండ్రి మీ దాస్తునైనటువంటి తండ్రి నేను నిలబడి ఉన్నాను. మీ కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో తండ్రి నన్ను బలపరచు. మీ పిల్లలమైన తండ్రి మాకు ఏ ఏ సంగతులు అవసరమో ఆ సంగతులు తండ్రి మీ దాసులమైన తండ్రి మా ద్వారా మాట్లాడమని. ఇగో తండ్రి సంఘములో తండ్రి ఆధ్యాత్మికమైన వెలుగులు తండ్రి విరజిమ్మే కృపను ధన్యతను అనుగ్రహించమని మీ కృపాస్తాలుగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ పరం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ, మరి గతించిన కాలంలో చాలా సంగతులు మనం మాట్లాడుకోవడం జరిగింది. చాలామంది స్త్రీల గురించి మాట్లాడడం జరిగింది. ఎవరెవరి గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా? మంత్రసానులు, సిప్రా, పూయ, యొకోబేదు, యెజబెలు, షారమ్మ గారు, హవ్వమ్మ గారు గురించి, ఇంకా దెబోరా, యాయేలు, మిరియాము, యోప్తా కుమార్తె, తెబేసు స్త్రీ, తెమ్నాను స్త్రీ, సంసోను భార్య. చాలా సంగతులు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరి పుస్తకాలు ఎవరు మెయింటైన్ చేస్తున్నారో, ఎవరు రాసుకుంటున్నారో నాకైతే తెలియదు. ఏదేమైనప్పటికీ చెప్పటం మా బాధ్యత. రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవటం మీ బాధ్యత. దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడిగినా నేను చెప్పుకుంటాను అనుకుంటే ధైర్యంగా కూర్చోండి. ఏం రాసుకోకపోయినా పర్వాలేదు. దేవుడు నన్ను ఏం అడగడానికి అనుకున్నా ఇబ్బంది ఏం లేదు. చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పబడుతున్న సంగతులు రాసుకునే ప్రయత్నం చేయండి, లేదా హృదయంలో రాసుకునే ప్రయత్నం అన్నా చేయండి. నాకు ఎప్పుడైనా సరే ఒక సేవకుడు ఒక ప్రసంగం చెప్పాడనంటే ఇంక అది ఫీడ్ అయిపోవలసిందే, అంత శ్రద్ధగా వింటాం. కాబట్టి ఈరోజు కూడా ఒక విషయాన్ని, ఒక గ్రంథాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఆవిడ మనకి సుపరిచితురాలు, మనందరికీ కూడా ఆదర్శమైన ఒక గొప్ప మహిళ, స్త్రీలకు మరీ ప్రాముఖ్యంగా
స్త్రీలకు గొప్ప ఆదర్శమైన మహిళ. ఎవరంటే ఆవిడ రూతు గారు. గ్రూపులో కూడా పెట్టడం జరిగింది. రూతు గ్రంథం మీద కొంచెం పరిచయం మాత్రమే ఈరోజు మనం మాట్లాడుకుందాం. నిజంగా రూతు గారి పేరు చెబితే నిజంగా ఒళ్ళు పులకరించే పేరు ఆవిడ. అత్త కోడలు ఏ విధంగా ఉండాలి అనే ఒక అపూర్వమైన పుస్తకం. ఏ పుస్తకం చెప్పండి? రూతు గ్రంథం. అత్తగారిని తల్లిలా భావించిన ఒక మంచి కోడలు ఆవిడ. నిజంగా మనం చాలాసార్లు వింటాం, కానీ రూతులా బ్రతకాలని అనుకో. నిజంగా అత్తగారు కూడా ఎలాంటి అత్తగారు అని అంటే నిజంగా వండర్ఫుల్ ఆవిడ. కోడల్ని ఎలా చూస్తుంది? కొంగుని ముడేసుకున్నావు, నువ్వు వచ్చిన కాడి నుంచే ఇలా జరిగింది, ఇలాంటి మాటలేం మాట్లాడదు అత్తగారు. అత్తగారు మంచి అత్తగారు. కోడలు గతంలో పాట ఉందట. ఏ పాట అంటే అత్తలేని కోడలట. అత్తలేని కోడలు అంటే ఇటు అత్తగారిని ఏమైపోవాలి? ఇప్పుడు ఈవిడ ఉత్తమరాలుగా ఉండాలంటే అత్తగారు బకెట్ తనేయాలి. అంటే అత్తగారు బకెట్ తనేస్తే అప్పుడెందుకు ఉత్తమరాలు అవుతుంది? దయచేసి చదవబడుతున్న సంగతులను ఇంటికి వెళ్ళిన తర్వాత పాటించడం అన్నదే ప్రాముఖ్యమైన విషయం. మనము ఏం పట్టుకెళ్ళిపోం. చాలా జాగ్రత్తగా వినండి. ఆరాధన అన్నదే మీకు మనం చెప్పాను. ఒకటి సంఘం ఉంది, సమాజం ఉంది, కుటుంబం ఉంది. దేవుడు ఎలా మహింపరచబడతాడనంటే మన జీవితాల ద్వారా, సంఘము ద్వారా మహింపరచబడాలి. అదేవిధంగా కుటుంబము ద్వారా, సమాజము ద్వారా ఏం చేయబడాలి? మహింపరచబడాలి. అలాంటి ఉత్తమురాలు, ఉత్తమ కోడలు, అవార్డు గ్రహీత ఎవరో? రూతమ్మ. మరి మనకి వచ్చిన స్త్రీలు, కోడళ్ళు ఎలా ఉంటున్నారో? అమ్మని ఒకలా చూస్తారో, కోడల్ని అదే అత్తనే ఒకలా చూస్తారు. కానీ ఈవిడ జీవితం వండర్ఫుల్. ఇంకో విషయం ఏంటంటే మరి ఈవిడ జీవితం గురించిన బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఆలోచించే ప్రయత్నించాం. ఈ రూతు గ్రంథం మీద ఈరోజు కాస్త పరిచయాన్ని మాత్రం ఆలోచించే ప్రయత్నించాం. కాస్త పరిచయం మాత్రం ఒకసారి మనం చూద్దాం. రూతు గ్రంథానికి వచ్చేయండి ఒకసారి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను, తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. ఇక్కడ జరుగుతున్న సందర్భాలను మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే బైబిల్ మీద ఒక అవగాహన కూడా మీకు కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం వీలైనంత వరకు సమాచారం మీకు అందించడం జరిగింది. చదవడం ద్వారా మీకు మరింత సమాచారం అందుతుంది. ఇక్కడ న్యాయాధిపతులు ఏలిన దినములలో జరిగిన సందర్భము. న్యాయాధిపతులు ఎంతమంది? న్యాయాధిపతుల గ్రంథములో న్యాయాధిపతులు ఎంతమంది? 13 మంది. ఆ కాలములో జరిగినటువంటి ఒక సంఘటన. అయితే న్యాయాధిపతులు ఎవరు అంటే ఏ కాలములో ఇది జరిగింది అన్నది మనకి దేవుడు ఇక్కడ రాయించలేదు. కానీ ఒక విషయం మాత్రం చెప్పాడు. ఏంటంటే న్యాయాధిపతులు ఏలిన, మనం చెప్పుకున్నాం కదా, సంసోను, దెబోరా న్యాయాధిపతుల గురించి మనం మాట్లాడుకున్నాం. 13 మంది న్యాయాధిపతులు కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం.
ఇప్పుడు న్యాయాధిపతులు ఏలిన కాలంలో జరిగినటువంటి సంఘటన ఇది ఎక్కడ జరుగుతుందంటే మోయాబు దేశంలో జరుగుతుంది. ఇంతకీ మోయాబు ఎవరో? మోయాబు ఎవరో? ఈ మోయాబీలకి ఇశ్రాయేలీలకి సంబంధం ఏంటి? మోయాబీలకి ఇశ్రాయేలీలకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు వీరు ఎక్కడికి వచ్చేసారనంటే కరువు వచ్చింది. ఆ ప్రాంతానికి కరువు వస్తే వీళ్ళు ఎక్కడికి వచ్చేసారనంటే వలస వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? వలస వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఇంతకీ ఈ మోయాబీలు ఎవరు అని మనం ఆలోచిస్తే మోయాబీలకి ఇశ్రాయేలీలకి పడదు. మోయాబీలు ఇశ్రాయేలీలకి శత్రువులు. ఈ మోయాబీలు గురించి ఆలోచించే ప్రయత్నించాలి. ఎందుకంటే రూతు గ్రంథం మనం చదువుతున్నప్పుడు కనీసమైన అవగాహన మనకు ఉండాలి కనుక ఈ రూతు గారి గురించి ఆలోచించే ముందు మనకి ఇంట్రడక్షన్ ఉండాలి. ఈ మోయాబీలు గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ద్వితీయోపదేశ కాండం దగ్గరికి వచ్చేద్దాం. చిన్న ఇంట్రడక్షన్ మాత్రమే మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు? చాలా జాగ్రత్తగా వినండి. చరిత్ర అన్నది కొంచెం కష్టంగా ఉండొచ్చు, మీకు తేలిగ్గా అర్థం అవడే ప్రయత్నమే నేను చేస్తున్నాను. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే మోయాబీలతో అమ్మోనీయులతో ఏం చేయకూడదట? ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. ఇంకోటంటే వారు ఏ సమాజంలో చేరకూడదట? ఎన్ని తరాలు? పెద్దలు అంటూ ఉంటారు కదా, పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేయాలట? ఇటేడు తరాలు. ఎందుకన్నారు? ఎందుకన్నారు చెప్పండి. ఈరోజండి మనం ఎవరికి పడితే వాళ్ళకి చేసేస్తూ ఉంటాం పెళ్ళిళ్ళు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు యవనస్తులు కూడా ఎవరిని పడితే వాళ్ళు చేసేసుకోవడానికి సిద్ధపడిపోతున్నారు. ఏదైనా అంటే లవ్ ఇట్ అట ఫస్ట్ సైట్. సైట్ అంటే కళ్ళు కనబడదని, మసగ్గా ఉందని. అటేడు తరాలు ఇటేడు తరాలు ఎందుకు చూడమన్నారని అంటే కొన్ని పద్ధతులు పిల్లలకు కొంతమంది తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తూ ఉంటారు? కొన్ని పద్ధతులు చూడండి. కొన్ని ఫ్యామిలీని చూడండి, ఆ ఫ్యామిలీ చాలా పద్ధతిగా ఉంటుంది. కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి వాళ్ళకి పద్ధతి ఉండదు. నిజంగానండి, కొంతమంది అండి వాళ్ళు వయసులో పెద్దోళ్ళు తప్పండి బుద్ధిలో ఏముండదు. ఎలా మాట్లాడతారండి? అసలు వయసుకి పిల్లలతో మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందా? మాట్లాడేది కోడలతో మాట్లాడుతున్నామా, కూతురుతో మాట్లాడుతున్నామా, భార్యతో మాట్లాడుతున్నామా, చెల్లితో మాట్లాడుతున్నామా? నిజంగానండి అనిపిస్తుంది, అసలు ఎలా పుట్టాడు రా బాబు వీడు అనిపిస్తుంది. అసలు వీడు మనిషి పుట్టుకు పుట్టాడా, ఇంకా ఏమన్నా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కుటుంబ యజమానికి పద్ధతి లేకపోతే, కుటుంబ యజమానురాలికి పద్ధతి లేకపోతే వాళ్ళ జనరేషన్ ఎలా ఉంటుంది చెప్పండి? జనరేషన్ ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకి పద్ధతి లేకపోతే, పిల్లలకి ఎలా పద్ధతులు వస్తాయి? అమ్మా నాన్న గౌరవంగా మాట్లాడుతుంటే అమ్మా నాన్న ఎవరైతే ఉన్నారో, కుటుంబ యజమానులు ఎవరైతే ఉన్నారో ఎదటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలి? చెప్పండి. ఈరోజు ఇలాంటి పద్ధతులు సమాజంలో కనుమరుగైపోతున్నాయి. ఒకప్పుడు పెద్దలకు భయపడేవారు, ఒకప్పుడు తల్లిదండ్రులకు భయపడేవారు. ఇప్పటికీ కూడా నాన్నంటే భయం ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇంత వయసు వచ్చినా సరే ఏమంటారో, నాన్న ఏమంటారో కాస్త భయం. మాట్లాడుతున్నప్పుడు ఆ బిడియం తండ్రితో మాట్లాడుతున్నప్పుడు.
ఒక తల్లి తండ్రిని ఎందుకు గౌరవించేవారని అంటే వారు పద్ధతిగా ఉండేవారు కాబట్టి. ఏమంటే పద్ధతి లేని వారికి భయభక్తులు కలిగి ఉంటారా, పద్ధతి కలిగిన వారికి భయభక్తులు కలిగి ఉంటారా? ఇప్పుడు మనం ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటామో రేపొద్దున పిల్లలు కూడా చూసి ఏమవుతారు, రేయ్ మా నాన్న మా అమ్మ తేడా వస్తే ఆ భయము ఆ భక్తి పిల్లలకి ఏం చేస్తూ ఉంటారని అంటే పెంచుతూ ఉంటారు. వారు క్రమశిక్షణలో ఉంటారో పిల్లల్ని కూడా ఎలా ఉంచుతారు? అటేడు తరాలు ఇటేడు తరాలు ఎందుకు చూడాలి అన్నారో వివాహం చేసుకునేటప్పుడు అని అంటే రేపొద్దున వచ్చిన కోడలైనా వచ్చిన అల్లుడైనా పద్ధతిగా ఉంటే, కోడలు పద్ధతిగా ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అత్తయ్య గారు అని అంటే బాగుంటుందా? మావయ్య గారు అంటే బాగుంటుందా బాగోదా? ఏట్రా అందనుకోండి సచ్చెడీడు. మావగారిని పట్టుకుని అత్తగారిని పట్టుకుని ఏటే ఒరే అన్న స్థితిలోనికి వచ్చేసారనుకోండి అల్లుడైనా, రేపొద్దున ఫ్యామిలీలోకి వచ్చినప్పుడు ఫ్యామిలీ ఎంత డిస్టర్బెన్స్ అయిపోద్ది, చెప్పండి. ఇలా డిస్టర్బెన్స్ అవ్వకూడదనంటే ఒక కుటుంబం, పద్ధతి కలిగిన కుటుంబం ఉండాలి. ఆ పద్ధతిని మనం చూసుకుని మనం తెచ్చుకున్నాం అనుకోండి, అక్కడ ఉన్న పిల్లలు కూడా పద్ధతిగా ఎదిగితే రేపొద్దున కష్టం సుఖం మంచి చెడు వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి రేపొద్దున వాళ్ళు అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళకి ఏంటి, రేపొద్దున వచ్చిన వారికి ఏముంటుంది చెప్పండి? మంచి చెడు మీద ఒక అవగాహన ఉంటుంది. ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక అండర్స్టాండింగ్ అన్నది ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు కూడా మాట్లాడుతూ ఏమన్నాడంటే వారిని ఎక్కడికి రానివద్దన్నాడో, మోయాబీయుల్ని కానీ అమ్మోనీయుల్ని కానీ ఎక్కడికి రానివద్దన్నాడో, యెహోవా సమాధిలో మీరు రానివ్వకండి వాళ్ళని. ఒకవేళ వాళ్ళు కానీ పొరపాటును వచ్చారా ఏమైపోద్ది? పద్ధతి లేని వాళ్ళతో సహవాసం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఫ్రెండ్స్ కూడా ఎలా ఉండాలో తెలుసా? నువ్వు తిరిగే ఫ్రెండ్స్ ఎలా ఉండాలో తెలుసా? తల్లిదండ్రులను గౌరవించేవాడితోనే తిరుగు. నువ్వు ఎదిరించే వాళ్ళతో ఎట్టి పరిస్థితులను తిరగ. కట్ చేసి పక్కకి గంటి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనవసరం. నీ గుమ్మం దగ్గరకు వచ్చిన వాడు కూడా వాడు ఎలాంటి వాడై ఉండాలి అని అంటే ఫ్యామిలీని గౌరవించేవాడై ఉండాలి. వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. ఎందుకంటే రేపొద్దున ఆ క్రమశిక్షణ లేని జీవితం ఎవరికి కూడా వచ్చేస్తుంది? రేపండి ఫ్యామిలీలు డిస్టర్బెన్స్ అయిపోతాయండి. ఈరోజు చూడండి, వచ్చిన 3 నాళ్ళకి ఏమైపోతుంది? పెళ్ళి ఏమైపోతుంది చెప్పండి? 3 నాళ్ళ. ఈరోజు కూడానండి వివాహాలు ఎలాగైపోతున్నాయి అంటేనండి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి వచ్చేసినాయి అంటే అండి, బట్టలు మార్చుకున్నంత ఈజీగా అది ఎవరిని మార్చేస్తున్నారు? ఈ బట్టలు అనుకుంటున్నారా, భర్తలు అనుకుంటున్నారు? బట్టలు అనుకుంటున్నారా, భార్యలు అనుకుంటున్నారు? సమాజంలో చూస్తున్నాగా అదొక ట్రెండ్. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? అదొక ట్రెండ్ అయిపోయింది. దేవుడు అంటున్నాడు వారిని సమాజములోనికి ఏం చేయొద్దు అంటున్నాడు. ఈ రూతు గ్రంథానికి వెళ్ళే ముందు మనకు కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఈ రూతు కానీ వార్ప కానీ ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడేమో దేవుడేమో చేరనియద్దన్నాడు. చేరనియద్దన్న దేశంలోనికి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? కరువు వచ్చిందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? చూడండి, దేవుడు ఎందుకు 10 తరాల వారిని కూడా 10 తరాలు వచ్చినా మీరేం చేద్దన్నాడు? ఎందుకంటే ఆ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, తరతరాలు కూడా ఎలాగున్నాయి, ఆ తరతరాలు ఎలాగున్నాయి ఏంటంటే వాళ్ళకి విధానాలు లేవు, వాళ్ళకి పద్ధతులు లేవు. ఒక పద్ధతి లేని వాళ్ళు, ఒక సంస్కారము లేని వాళ్ళు, ఏమండి ఒక క్రమము లేని వారు. ఎందుకంటే ఇశ్రాయేలులకి దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? ఒక క్రమం ఇచ్చాడు ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలకి ఏమిచ్చాడు? క్రమం. ఎలాంటి క్రమం ఇచ్చాడు మనకు తెలుసు కదా. ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు? నీ దేవుడైన యెహోవాను తప్ప ఆశ్రయించకూడదు. తర్వాత ఆజ్ఞలు ఏమిచ్చాడు? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, నీ పొరుగువాని ఇది కూడా
ఎద్దును గాని గాడిదను గాని దేన్ని కూడా ఏం ఆశించద్దు అన్నాడు, నీ పొరుగు వాని అంటే ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబముగా ఒక కుటుంబం వర్ధిల్లాలని దేవుడే తండ్రిగా ఉన్నాడు. ఎవరికే? ఇశ్రాయేలీలకి దేవుడే తండ్రిగా ఉండి ఒక క్రమం ఇచ్చాడు, ఒక క్రమ పద్ధతి ఇచ్చాడు. ఒరే అబ్బాయి, మీరు ఈ క్రమంలో మాత్రమే వెళ్ళండి. ఇదిగో అక్రమం లేదు, వాళ్ళకి అక్రమం, వాళ్ళకి ఒక పద్ధతి లేదు, వాళ్ళకి ఆజ్ఞలు లేవు, వాళ్ళకి ఒక నీతి లేదు. అలాంటి వారు ఎక్కడికి రాకూడదన్నాడు. ఏం జరిగింది అని అంటే, వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని అంటే, జాగ్రత్త, మన సహవాసాలు ఎవరితో ఉంటున్నాయి. నిజంగానండి, ఈరోజు యవనస్తులారా ఆలోచించండి, సహోదరిమణులారా ఆలోచించండి. ప్రారంభంలో సేవకులతో తిరిగిన మీ జీవితాలు ఏమైపోయినాయి? ప్రారంభంలో ఆత్మీయులతో తిరిగిన మీ జీవితాలు ఏమైపోయినాయి? ఈరోజు మీరు ఎవరితో తిరగడానికి ఇష్టపడుతున్నారో ఆ పబ్జీ ఆడేవాడే మీకు ఫ్రెండ్. ఈరోజు మీ స్నేహాలు, మీ పరిచయాలు ఆ త్రాగే వాళ్ళతోనే తిరగాలనుకుంటున్నారు. దేవుడేమో ఎలాంటి వారితో స్నేహం చేయమంటున్నాడో, ఒక క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. మన స్నేహాలు, మన పరిచయాలు ఒక క్రమం అన్నది మనం నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఈరోజు చూడండి, సేవకులతో కానీ ఆత్మీయులతో కానీ తిరిగే అలవాట్లు ఏమైపోయినాయి? రాను రాను తప్పుపోతున్నాయి. ఆ రోజు కూడా వాళ్ళు చేసిన తప్పేంటి? ఎందుకు ఈ మోయాబీలు ఎలాంటి వారు? 10 తరాలు కూడా చేరద్దన్నాడని అంటే ఆ జనరేషన్ ఎలా ఉంది చెప్పండి? పిల్లల 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 జనరేషన్ కూడా ఏమైపోతుంది? జాగ్రత్త, పాడైపోతుంది. అలాంటి జనరేషన్ని మీరు దూరం పెట్టండి అని చెబుతూ 10 తరాల వరకు చేయొద్దని చెప్తూ ఇంకొక సందర్భం కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చేసారు? సంఖ్యాకాండానికి వచ్చండి ఒకసారి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి రోజున చూద్దాం. ఈ మోయాబీలు ఎలాంటి వారు అని అంటే చూద్దాం ఒకసారి. మోయాబు తరువాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమ్మోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా నుందన్న మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలీలకి ఏం చేశారు? చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏ గ్రంథాన్ని మనం ఆలోచిస్తున్నాం? రూతు గ్రంథంలో ఉన్న ఇంట్రడక్షన్. ఇప్పుడు ఎలిమెలెకు, నయోమి, మహులోను, కిల్యోను, రూతు, వార్ప, వీళ్ళెవరో? ఒకళ్ళేమో ఇశ్రాయేలీలు. ఈ ఒక కుటుంబం 2 జాతులు కలిపితే ఇక్కడ ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఒకటి మోయాబీలో నుండి వచ్చిన వారు, 2 దేవుడు ఏం చెప్పాడు? ఎవరితో కలద్దన్నాడు? ఎందుకు కలద్దన్నాడు అనంటే 10 తరాలు కూడా ఇందులో చేరడానికే. ఒక క్రమం లేని వారు మీకు శత్రువులు, అలాంటి వారితో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయొద్దన్నాడు? కలవద్దన్నాడు. ఇందుకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీయులు నాశనాన్ని కోరుకున్నవారు. ఎవరో? ఎలా నాశనం కోరుకున్నారో బిలామును కాకేసి అంటాడు, ఇశ్రాయేలుని ఏం చేయమంటాడు? శపించండి అంటాడు. శపించమన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో అడ్డుపడతాడు. అంటే ఇశ్రాయేలు జాతి నాశనం అయిపోవాలని కోరుకున్నది ఎవరు? మోయాబీలు. అటువంటి జాతితో వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారు చెప్పండి? ఈరోజు కూడానండి ఆలోచించండి. మనం మేలు కోరేవారిని కాదని ఈరోజు ఏం చేస్తున్నాం చెప్పండి? ఆత్మీయులను దూరం చేసుకుంటున్నారు. ఎవరైతే ఆధ్యాత్మికంగా బతుకుతున్నారో వాళ్ళని దూరం చేసుకుంటున్నారు, సంఘాన్ని దూరం చేసుకుంటున్నారు, సంఘానికి దూరం అయిపోతున్నారు, ఆత్మీయులకు దూరం అయిపోతున్నారు. మరి ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఆనాడు ఈ ఎలీమెలెకు చేసిన తప్పు ఈరోజు సంఘం కూడా చేస్తానే ఉంది. ఏంటి ఇంకా మనం చూస్తే వీళ్ళు ఎంత భయంకరమైన స్థితికి జారిపోతారని అంటే,
ఇశ్రాయేలును నాశనం చేయటానికి బిలాం ఏం చేస్తాడంటే ఒక ఉపాయం చెప్తాడు. ఎలాంటి ఉపాయం అంటే ఇశ్రాయేలీలోనట ఏ వంకరతనం కూడా చూడలేదట. అంటే న్యాయంగా బ్రతుకుతున్నారు, నీతిగా బ్రతుకుతున్నారు, దేవుడికి నచ్చారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలను శపించటం కుదరదని ఎప్పుడైతే చెప్తాడో ఈ బాలాకు బిలాము ఏకమై ఏం చేస్తారంటేనండి, చూడండి సందర్భం మనకు కనబడుతుంది. సంఖ్యాకాండం 25 అధ్యాయానికి వచ్చండి, క్లుప్తంగా మాట్లాడతాను చూడండి. 25 అధ్యాయం మొదటి రోజున చూడండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. చూడండి, ఇశ్రాయేలీలకి ఒక క్రమం ఉంది. ఏంటి క్రమం? ఇశ్రాయేలు కట్టడిచ్చాడా లేదా? ఏం కట్టడిచ్చాడు? వ్యభిచరింప. ఏమన్నాడు దేవుడు? ఇశ్రాయేలుకి ఏం కట్టడిచ్చాడు? ఇప్పుడు ఎవరితో వీళ్ళు పోతున్నారట? మోయాబురాండ్రతో ఏమైపోతున్నారు? ఇప్పుడు మోయాబీలు ఒక కుట్ర పన్నారు. ఏమంటే నిజంగానండి ఎంత దారుణం అంటే అండి, ఇశ్రాయేలు పతనమైపోవటానికి ఎవరు కుమార్తెలను వాడుకుంటున్నారో. నిజంగానండి ఏ కుటుంబ సభ్యుడైనా ఇలాంటి పనులు చేస్తాడు. అంటే మోయాబీలు ఎలాంటి స్థితిలో ఉన్నారు ఈరోజంటే? కొంతమంది అనకూడదు కానండి, పిల్లలను తప్పుడు మార్గంలో నడిపించేవారు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు తప్పుడు మార్గంలో వెళ్ళటమే కాదు, ఎవరిని కూడా తప్పుడు మార్గంలోకి, అసలు తప్పు చేస్తే ఎవరు ఖండించాలి? రే తప్పు ఏమండి, ఆలోచన లేని వయసులో పొరపాట్లు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? ఖండించాల్సిన వారే పొరపాట్లకు ఎంకరేజ్ చేస్తుంటారు. ఇంకో విషయం ఏంటంటే వాడు మగాడండి అంటారు. అందుకే ఒక స్లోగన్ వచ్చింది, పులిరాజాకి ఏమొచ్చిందంట, మగాడు అని అనుకో ఆడేమైపోతాడు? పీనిగా అయిపోతాడు. ఈరోజు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. మగాడు ఏమండి, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. మనమే వాళ్లకు ఏమివ్వకూడదు? పగ్గాలు వాళ్ళ చేతికి ఇచ్చేయకూడదు. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రత అనకూడదు. తాగుతుంటే సమర్థించడం, తిరగటంటే సమర్థించడం. నిజంగానండి ఏ కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి పని చేయరండి. ఎలాంటి పని? ఈరోజు కొంతమంది పొరపాట్లు చేస్తూ పిల్లలను కూడా ఏం చేస్తూ ఉంటారంటే తప్పుడు మార్గంలో ఏం చేస్తూ ఉంటారు? నడుపుతూ ఉంటారు. వీళ్ళు ఎలాంటి వారినంటే దేవుడు ఎందుకని కలవద్దన్నాడో అంటే ఆ జాతి ఎలా ఉంది చెప్పండి? మోయాబీలు ఎలా ఉన్నారు చెప్పండి? ఇశ్రాయేలులకు ఒక కట్టడి ఉంది, ఇశ్రాయేలులకు ఒక విధి ఉంది, ఇశ్రాయేలులకు ఒక న్యాయం ఉంది, ఇశ్రాయేలులకు సత్యదేవుడు ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే ఇదిగో ఇశ్రాయేలీలు నాశనం అయిపోవడానికి ఏ కుటుంబ సభ్యులు చేయని పని పిల్లల్ని ఎగేస్తున్నారు. ఎవరి మీదకి ఎగేస్తున్నారు? ఎంత దారుణమో చూడు. కన్న కూతుర్లను, చెల్లెళ్ళను, అక్కలను చూడండి. ఎవరికైనా రోషం వస్తుందా రాదా? ఇంతకీ నీకు వీళ్ళకి రోషం ఉందంటారా? దేవుడు అందుకే దేవుడు ఏమన్నాడంటే 10 తరాలు. ఏ తరాలు? చాలా జాగ్రత్త. ఫ్యామిలీ ఒకవేళ ఒక పద్ధతి అయితే ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకున్నట ఆ ఫ్యామిలీని బట్టి మనం ఏం చేయాలి? ఈరోజు మనిషి ఏమనుకుంటాడనంటే అందంగా చందంగా పైకి పాక కాపాడితే చాలా అనుకుంటాడు. మేడిపండు చూడు, మేలిమై ఉండు, పెళ్ళి చేసుకుని చూడు, నీకు ఉండు. ఏముండు? ఆవిడే పెద్ద పురుగు అయిపోద్ది. జాగ్రత్త. దేవుడు ఎందుకు విషయాలు చెప్తున్నాడు? చేసుకునేటప్పుడు మనం వాళ్ళు ఆత్మీయంగా ఉన్నారా లేదా, వాళ్ళు బైబిల్ చదువుతున్నారా లేదా, వారు ఒక పద్ధతిలో ఎదుగుతున్నారా లేదా, చర్చిలో వారు ఎలా ఉంటున్నారో, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారో, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఎందుకంటే తల్లిదండ్రులకి పద్ధతులు లేనప్పుడు పిల్లలకు కూడా ఏమి రావు? పద్ధతులు రావు. ఎప్పుడైతే పద్ధతులు రావో, ఎప్పుడైతే సమాజంలో చెడిపోతున్నారో రేపొద్దున్న ఏమైపోతారనంటే వారు సరిగా కాపురాలు చేసుకోరు. ఒకవేళ కాపురాలు చేసుకున్న అది ఒక లైసెన్స్ అయిపోతుంది. లైసెన్స్ అంటే ఇప్పుడు మనం వెహికల్ మీద వెళ్తూ ఉంటాం, వెళ్తున్నప్పుడు ఒకటి అడుగుతాడు, ఏమని? లైసెన్స్ ఉందా అని.
ఈరోజు తాళి కూడా ఏమైపోయింది? లైసెన్స్ అయిపోయింది. చెప్పుకోవడానికి ఇడికో భార్య ఉండాలి, చెప్పుకోవడానికే పేరుకేమో ఒక లైసెన్స్ అయిపోయింది పెళ్ళి. కానీ జీవితం ఎలాగైపోతుంది, ఎందుకు ఎలాగైపోతుంది అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మోయాబీయులు ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు ఆలోచన. ఎలాంటి జాతితో ఏం చేయొద్దన్నాడు? వాళ్ళని సమాజంలో చేరకండే, వాళ్ళతో ఏం చేయకుండా అన్నాడు, ఏం చేయొద్దన్నాడు. ఇంతకీ ఇంత దారుణమైన స్థితికి వెళ్ళిపోవడానికి కలిగిన కారణం ఏంటి? ఇంతకీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా? ఇంకా ముందుకెళ్ళిపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? మోయాబీలు ఎక్కడి నుండి వచ్చారు చూద్దాం. ఆ సందర్భం కూడా చూద్దాం. ఆది కాండానికి వచ్చండి ఒకసారి. ఆది కాండము 19వ అధ్యాయము, ఆది కాండము 19వ అధ్యాయము 31వ వచనం చూద్దాం ఒకసారి. అట్లుండగా ముసలివాడు సర్వలోక మర్యాద చెప్పున లోకములో పురుషుడు లేడు, ద్రాక్షారసము తాగించి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. లోతు ద్వారా పుట్టినవారు. సమాజములో ఒక భయంకరమైన సంఘటన, ప్రారంభములో ఒక భయంకరమైన సంఘటన, వరుసలు లేని ఒక సంఘటన, వావి వరుసలు లేని ఒక సంఘటన. లోతు జీవితంలో, లోతు ప్రమేయము లేకుండా, లోతుకు తెలియకుండా జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన. ఈరోజు చాలామంది దీన్ని బట్టి తప్పుపట్టే ఒక చీకటి రోజు ఏదైతే ఉందంటే ఆ రోజు అండి ఇది. అక్కడ లోతుకు పుట్టిన వారు ఎవరు చూడండి. లోతుకు పుట్టిన వారు మనకి పేర్లు కనబడుతుంది చూడండి ఒకసారి. గర్భవతులైరి పెద్దది కుమారునికి వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా. ఎంత భయంకరమైన బ్యాక్గ్రౌండ్ ఉందండి వెనకాల, ఎంత భయంకరమైన బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చారండి. ఆ భయంకరమైన బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చారు కనుక వాళ్ళకి తెలియట్లేదు. ఏం తెలియట్లేదు? నిజంగానండి, ఇందాక సేవకురాలు మాట్లాడినట్టు దేవుడు ఎక్కడికి వెళ్ళిపోమన్నాడో దేవుడికి తెలియదా? దేవుడు ఒక మాట చెప్పినప్పుడు శక్తికి మించి ఏమన్నా పని చెప్తాడా మనకు? ఆయన మనకి భారమైంది ఏదైనా చెప్తాడా? లోతు గారు సందేహపడ్డాడు. ఇంకో విషయం ఏంటంటే, లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, లోతు భార్య వల్లే ఎవరు నాశనం అయిపోయారు? కుటుంబానికి మచ్చ రావడానికి కారణం ఆవిడ నాశనం అయిపోవడమే కాదు, కుటుంబానికి కూడా మచ్చ ఎవరి వల్ల వచ్చింది? నిజంగా లోతు భార్య సక్రమంగా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వద్దునండి. ఈరోజండి సంఘంలోనికి వచ్చే మనము ఒకసారి ఆలోచించండి. ఎందుకు దేవుడు లోకాన్ని చూడొద్దు అంటున్నాడో? లోకాన్ని చూడడం వల్ల ఎంత ప్రమాదం ఉంది. ఒరే బాబు, మీరు వెనక్కి తిరక్కండి, మీకు కమిట్మెంట్ ఉండాలి. ఏంటి కమిట్మెంటు? బ్రతకాలనుకుంటే బ్రతికేయడమే. లోకాన్ని చూడకుండా ముందుకు బ్రతికేయాలని ఒక కసి ఎవరికి ఉండాలి? పౌలు గారు అంటాడు కదా, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నానన్నాడు? వెనకాల జీవితం వదిలేయండి, వెనకాల ఉన్న గతం వదిలేయండి. మనం బ్రతకాలనుకున్నప్పుడు ప్రభువులో మనకేముండాలి? ఒక కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ లేకపోవడం వల్ల, లోతు భార్య తీసుకున్న నిర్ణయాల వల్ల ఆవిడకు వచ్చే రక్షణ పోగొట్టుకోవడమే కాదు, కానీ కుటుంబానికి కూడా ఒక తీరని మచ్చ. నిజంగానండి, లోతు భార్య అండి ఎంత దౌర్భాగ్యం. అబ్రహాం భార్యని చూడండి. అబ్రహాం భార్య ఎలా ఉందే? అబ్రహాం గారు ఏం చెప్తే చాలా జాగ్రత్త, నీ వల్ల ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది. నీ భర్త మాట నువ్వు విను. దేవుడు ఏం చెప్పాడు? నీ భర్తకు ఏం చెప్పినా విను, నీ మంచి కోసమే. నిజంగానండి, అబ్రహాము గారి దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు అబ్రహాము గారి భార్య ఎలా ఉంది ఆతిథ్యం చేయటంలో? మరి లోతు దగ్గరికి వచ్చినప్పుడు లోతు వండుతుంటే ఈవిడ ఏం చేస్తుంది?
లోతు వండుతుంటే కూతుర్లు ఏమైపోయారు, లోతు వండుతుంటే లోతు సిద్ధపాటు చేస్తుంటే ఏమండి పనివాళ్ళు ఏమైపోయారు. అంటే లోతుని లోకువ చేసేసింది ఎవరు? చాలా జాగ్రత్త. దేవుడు ఒక మాట చెప్పాడనంటే పాటించాలండి. భర్తను గౌరవించమంటే గౌరవించాలి, భర్తకు లోబడమంటే లోబడాలి. భర్తకేం చెప్పాడు దేవుడు? నీ భార్యనేమో వీడు ప్రేమించడో, భార్యనేమో పని మనిషిలో చూస్తాడు వీడు. ఎవరో కట్టుకున్నాను కాబట్టి నువ్వేం చేయాలి? కుక్కుని పేలులాగా తెస్తున్నాను నేను ఇక్కడ. కుక్కుని పేలులాగా నువ్వు, ఎవడ చెప్పాడు నీకు కుక్కుని పేలులా పడుండని? నీకు దేవుడు నిన్ను ఒక శిరస్సుగా నియమించింది ఇలా చేస్తావనేనా? దేవుడు ఏం చెప్పాడు? తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నాడో భార్యను కూడా శరీరాన్ని ఎలా చూసుకుంటావు? శరీరానికి ఘాటు పడేలా చూసుకుంటావా? శరీరానికి ఒక మచ్చ పడేలా చూసుకుంటావా? శరీరాన్ని, నీకున్న శరీరాన్ని ఎలాగైతే చూసుకుంటావో నీ భార్యను కూడా ఏం చేయాలి? సొంత శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, అద్దం ముందు ఎన్నిసార్లు అయితే నీ శరీరాన్ని చూసుకుంటున్నావో నీ భార్యను కూడా ఎలా చూసుకోమన్నాడు దేవుడు. ఈరోజేమో భర్త ఏమో భార్యని ఎలా చూస్తాడో, నోరు మొయ్యి మాట్లాడద్దన్నా అంటాడు. అలాగే అండి, లోపల తిట్టుకుంటుంది. చచ్చినోడా కాళ్ళు చేతులు అడిగిపోను, అడిపోతే జాగ్రత్త. నిజం, పడిపోతాయి. ఏం చెప్తాం? దేవుడు ఆవిడ బాధను గాని చూసి ఆమెన్ అన్నాడు అనుకోండి, ఆయన ఏమైపోతావు? రోసమంతా పోతుంది. నాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడండి, ఈదుల్లో పరిగెట్టి కొట్టించేవాడు అలా. ఎక్కడ? నా చిన్నప్పుడు నాకు తెలుసు, తలుపులు కొట్టేది, తలుపులు తీయండి బాబు, తలుపులు తీయండి బాబు, కత్తెట్టుకుని పరిగెట్టించేవాడు. అన్ని రోజులు ఒకలా ఉంటాయండి, కత్తెట్టుకుని పరిగెట్టించేవాడు. అయ్యబాబు చంపేస్తాడేమో, ఆయన చంపేస్తాడేమో, కొట్టమో తలుపు కొట్టి పాపం ఎవరో ఒకరు తలుపు దూరి గెడెట్టేసుకుని రోజులు గిర్రమని తిరిగాయి. ఇటు తాగి ఏమైపోయాడు? అవయవాలన్నీ పాడైపోయి ఇలాగ అయిపోయాడు. ఎలా ఉన్నవాడు కాస్త ఎలా అయిపోయాడు. ఆవిడ ఎలా ఉన్న ఆవిడ కాస్త ఇలాగ అయిపోయింది. అయిపోయేసరికి ఈవిడ మొదలెట్టిందండి సీపురి సేటట్టుకొని, సచ్చినోడా. ఎందుకు ఇప్పుడు ఎందుకు చూపిస్తుంది ఆ ప్రతాపం? జాగ్రత్త, నువ్వేమి విత్తుతావో. ఈరోజు భార్యను తక్కువ చేసి నీ భార్యను నువ్వు ప్రేమించకపోతే నువ్వేమి విత్తావో అదే. ఈరోజు చాలామంది అత్తగారులు ఏమనుకుంటారంటే, ఓపుకుంది కదా అని ఏం చేస్తూ ఉంటారో, రప్పడించేస్తూ ఉంటారు. రేపొద్దున్న రోజులు తిరగబడతాయి. తిరగబడినప్పుడు నువ్వు ఏం విత్తావో ఆవిడ అదే చెయ్యొచ్చు. ఏం చేయొచ్చు? నువ్వు ముసలిదాని అయిపోతావు. మన ఆవిడ చితక్కొట్టేస్తుంది. ఆవిడ వీడియో తీశారు. ఎవరో కోడలు ఎవరిని కొట్టేస్తుంది? మావగారిని, అత్తగారిని కాదు, మావగారిని చితక్కొట్టేస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే, మావగారు ఈవిడ కొత్తగా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టాడట. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఈవిడేం చేయడం ప్రారంభించింది. జాగ్రత్త, దేవుడు ఏం చెప్తున్నాడనంటే, నీ భార్యని ఏం చేయాలి? ఆవిడ పని మనిషి కాదయ్యా, ఆవిడ పని మనిషి కాదు, నీ సాటి అయిన సహకారి. నువ్వు ప్రేమగా మాట్లాడు. మొన్న మధ్యలో ఒక వీడియో చూశానండి, చాలా బాగుందండి. భార్యాభర్తల బంధం అని అంటే ఎలా ఉండాలంటే, వాళ్ళు వృద్ధులైపోయారండి, బాగా వృద్ధులైపోయండి. నిజంగా ఆవిడ భర్తకి స్నానం చేస్తుందండి, భర్తకి భోజనం పెడుతుందండి, వృద్ధురాలైపోయి. ఇతను వృద్ధుడైపోయాడు. ఎందుకంటే పురుషుడు ముందుగానే ఏమైపోతాడు? పురుషుడు ముందు వికెట్ ఎవరిదే? మనమే, మగవాళ్ళమే. ముందు వికెట్ డెక్ అయిపోయేది మనమే. ఎందుకంటే ముందు వయసులో పెద్దవాళ్ళం, వాళ్ళు వయసులో చిన్నవాళ్ళు కాబట్టి. అందుకే మీరు ఎక్కువ గమనించండి, తల్లులు ఎక్కువ కాలం ఉంటారా, తండ్రులు ఎక్కువ కాలం ఉంటారా? తండ్రులు ముందు వికెట్ తన్నేస్తారు, తర్వాత ఎవరు తంతారు? చాలా జాగ్రత్త, మీరు చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. లోతు భార్య తీసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబం అంతా ఏమైపోయింది? భర్త ఏం చేయాలంటే భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలాగంటే నీ శరీరాన్ని అద్దంలో చూసుకుంటున్నప్పుడు, నీ శరీరాన్ని ఎలా సోకు చేసుకుంటావో, నీ శరీరాన్ని ఎంత ప్రేమిస్తావో, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నీ శరీరం విషయంలో నువ్వు ఎంత ఇబ్బంది పడతావో నీ భార్యను కూడా ఎలా చూసుకోమన్నాడు దేవుడు.
ఈరోజు ఈ బాండింగ్ లేదండి. నిజంగానండి, లోతు భార్య చేసిన పొరపాటుకి ఇద్దరు వచ్చారు, 2 జాతులు వచ్చినాయి. ఆ జాతులు ఏ జాతులు? మోయాబీయులు, అమ్మోనీయులు. ఈ మోయాబీయులు జాతి ఎలాంటిదనంటే, ఇశ్రాయేలును నాశనం చేయటానికి తమ సొంత కూతుర్లు, తమ సొంత చెల్లెళ్ళు, తమ సొంత అక్కలను పణంగా పెట్టారండి. అసలు ఎవడైనా బుద్ధి ఉన్నవాడు ఇలాంటి పని చేస్తాడా? అందుకే దేవుడు అన్నాడు, మోయాబీయుల్ని ఎక్కడ చేరనివద్దన్నాడు? అక్కడికి వెళుతున్నారు. ఎవరో ఈ రూతు గ్రంథంలో ఈ ఇంట్రడక్షన్లో, ఈ పరిచయంలో, ఇప్పుడు రూతు గ్రంథానికి వచ్చేయండి, నేను ముగించే ప్రయత్నం చేస్తాను. రూతు గ్రంథానికి వచ్చేయండి ఒకసారి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. న్యాయాధిపతులు ఏలిన దినముల్లో దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు పెద్ద మిస్టేక్ చేస్తాడు. ఈరోజు నీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు ఒక విషయం చెప్తున్నాను, సంఘాన్ని విడిచిపెట్టకండి. మీకు అర్థమవుతుందా? ఆ రోజు ఎలిమెలకు చేసిన తప్పు, నయోమి చేసిన తప్పు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సంఘం కూడా చేస్తాం. ఈరోజు ఎక్కడైతే రక్షణ ఉందో ఆ రక్షణను ఏం చేసుకుంటున్నారు? నీకు దేవుడు ఇచ్చే ఆశ్రయం సంఘం, దేవుడు నీకు ఇచ్చే ఆశ్రయం ఆత్మీయత. ఈరోజు ఏం చేస్తున్నారంటే, ఏదైతే దేవుడు రక్షణ కవచంగా ఉంచాడో ఆ రక్షణ కవచనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంతకీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన దేశం ఎలాంటిది? బెత్లెహేములో ఉన్నారు వాళ్ళు. బెత్లెహేం అంటే ఏంటి? రొట్టెల అంటే ఒక సమృద్ధి కలిగిన దేశములో వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఎవరి దగ్గరికి వెళ్ళిపోకూడదు? లోక సంబంధుల దగ్గరికి మనం వెళ్ళిపోకూడదు, వాళ్ళతో మనం ఏం కొనసాగించకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు చెప్పే విషయాలు చాలా చాలా గొప్ప సంగతి. కాబట్టి ఆ రోజు లోతు భార్య పొరపాటు చేసింది. పొరపాటు చేసి 2 జాతులు వచ్చినాయి. ఆ 2 జాతుల్లో ఏ జాతులు? 1 అమ్మోనీయులు, 2 మోయాబీయులు. ఇప్పుడు వీళ్ళు దేవుడిచ్చినటువంటి దేశాన్ని విడిచిపెట్టి కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్తున్నారు? చాలా జాగ్రత్త. మనం వెళ్ళే పరిచయాలు ఎక్కడికి వెళ్తాం? మనం చేసే స్నేహాలు ఎక్కడికి వెళ్తున్నాం? మనము ఉండే విధానాలు, మనకు ఉండే పద్ధతులు రేపొద్దున ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయిపోవడానికి కలిగిన కారణాలు ఏంటంటే మనం తీసుకునే నిర్ణయాలు. ఆ రోజు లోతు తీసుకున్న తప్పు ఏంటంటే, అబ్రహాము నుండి వేరే ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రా ఎలా కనిపించిందట? ఏదేను తోటలాగా. ఈరోజు లోకం కూడా నీకు బాగుంటుంది. ఈరోజు బయట స్నేహితులు కూడా నీకు గొప్పోళ్ళ కింద ఉంటారు. ఈరోజు బయట స్నేహితులు కూడా నీకు మంచివారి కింద ఉంటారు. కానీ వారి యొక్క స్నేహం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. మరి మనకి ఏది మంచిది? దేవుడిచ్చే సంఘం మనకు మంచిది. ఎవరైతే ఆత్మీయులో వాళ్ళకి మనకి మంచివారు, మన ఆత్మీయులు. ఇంకోటి ఏంటంటే, ఎక్కడుంటే బాగుంటుందో ఎక్కడుంటే బాగోదో దేవుడు ప్రతి విషయాన్ని కూడా రాయించాడు. కాబట్టి కాలాన్ని వృధా చేయకుండా వచ్చే వారం ఈ రూతు గ్రంథాన్ని చదువుకుని రండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. రోజుకు ఒక అధ్యాయం చదివినా ఇంకా 3 రోజులు మిగిలిపోతుంది. ఇది జస్ట్ పరిచయం మాత్రమే, రూతు గ్రంథంలోనికి వెళ్ళటానికి పరిచయం మాత్రమే. మోయాబీయులు, అమ్మోనీయులు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళు ఏం చేశారని కొన్ని సంగతులు మాత్రమే మనం మాట్లాడుకున్నాం. వచ్చే వారం మరిన్ని సంగతులు మనం మాట్లాడుకున్నాం. అర్థమైంది కదా? ఏమర్థమైంది? ఏమర్థమైంది? రూతు గ్రంథానికి గురించిన పరిచయం. దేవుడు ఎన్ని తరాలను కూడా చేరనవద్దన్నాడు? 10 తరాల వరకు కూడా ఏం చేయొద్దన్నాడు? చేరనీయద్దని. ఎందుకు చేరనీయద్దన్నాడు? కానీ ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ ఉంది. ఏంటి ట్విస్ట్? ఆ మోయాబీరాలు ఎక్కడికి వచ్చింది? ఇశ్రాయేలు జాతిలోకి వచ్చింది. అది ట్విస్ట్. మీకు అర్థమవుతుందా? దేవుడు ఎవరినైతే వద్దన్నాడో మరలా అందులోనే ఒక స్త్రీని ఎక్కడికి పెట్టాడు? చివరిసారిగా మనం ముగించేసుకుందామా? మంచి విషయం. మత్తయి సువార్తకు వచ్చేయండి. ఏం జరిగింది అసలు? అటువంటి బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చిన స్త్రీని దేవుడు ఎందుకు తృణీకరించలేదు? ఈరోజు మనమైతే పక్కన పెడతాం,
కానీ వద్దన్న దేవుడు మరలా ఎందుకు యేసుక్రీస్తు వారు వంశావళిలో చేర్చాడు? అది ఒక పెద్ద ట్విస్ట్. ఎలాగా చూడండి, మత్తయి సువార్త చివరిసారిగా మనం ముగించేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం వచ్చేయండి ఒకసారి. 1వ అధ్యాయము 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోద తామారునందు ఫస్ట్ స్త్రీ పెరేసును జరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయను కనెను, యెషయి రాజైన ఎందులోకి వచ్చేసింది ఈవిడ? దేవుడైతే ఆ జాతిని వద్దన్నాడో మరలా ఈవిడ ఎలా వచ్చింది? వద్దన్న దేవుడే మరలా ఎందుకు చేర్చుకున్నాడు అని అంటే, ఏ విషయాన్ని బట్టి అయితే వద్దన్నాడో ఆ విషయానికి వ్యతిరేకంగా బ్రతికింది ఈవిడ. ఏ లక్షణాలను బట్టి అయితే దేవుడు దూరంగా ఉండమన్నాడో ఆ లక్షణాలు అంటే తరతరాల నుండి వస్తున్న ఆ నీతి లేని, వావి వరసలు లేని ఆ తరాల్లో నుండి వచ్చిన ఈవిడ ఎలా ఉందో చెప్పండి? నీతిగా బ్రతికింది. అందుకని దేవుడు మరలా ఎక్కడ పెట్టుకున్నాడో? మన దేవుడు ఎలాంటి వాడనంటే, తప్పును ఖండిస్తాడో ఆ తప్పులో లేని వారిని, సరి చేసుకున్న వాడిని చేర్చుకుంటాడో. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే బ్యాక్గ్రౌండ్ బాగోకపోయినా ఆ కుటుంబంలో నుండి వచ్చి బాగున్నారో మరలా వారిని ఏం చేస్తాడో? చేర్చుకుంటాడో. నిజంగా ఒక మంచి దేవుడు మనస్తత్వం ఎలాంటిదంటే, చాలా మంచివాడండి దేవుడు. మన దేవుడు ఎలాంటివాడంటే, సరి చేసుకున్నా చేర్చుకుంటాడో, ఇంకోటి వాళ్ళలో చేరకపోయినా చేర్చుకుంటాడో. తెంగర అసలు ఎత్తే మాత్రం దేవుడు అంటాడో. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా అంటాడు కదా, కుడివైపున ఎవరున్నారట? గొర్రెలు ఉన్నాయట. ఎడం వైపున ఏమున్నాయి? గొర్రెల్ని మేకల్ని ఏం చేశాడు దేవుడు? ఎందుకు సెపరేట్ చేశాడు? గోధుమలను గురుగులను ఏం చేశాడు దేవుడు? సెపరేట్ చేస్తాడు. మనం బాగుంటే చేర్చుకుంటాడో, మనకు నచ్చినట్టుగా మనం బ్రతికితే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోవడం, తృణీకరిస్తాడు. కాబట్టి ఏదైనా పొరపాట్లుంటే సరి చేసుకో. ఫ్యామిలీ బాగుండాలి, భార్యాభర్తలు బాగుండాలి. రేపొద్దున మనం తీసుకునే నిర్ణయాలు పిల్లల మీద పడతాయి. మనం తీసుకునే నిర్ణయాలను బట్టి రేపొద్దున పిల్లలను కూడా దేవుడు చేర్చుకోడు. ఎందుకంటే మన లక్షణాలు ఎవరికి వచ్చేస్తాయి? కానీ అలాగని ఒకవేళ వాళ్ళు వాక్యం విని మారు మనసు పొందారనుకోండి, వాళ్ళని దేవుడు ఏం చేసుకుంటాడు? కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలను బట్టే మన ఫ్యామిలీ ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలను బట్టే ఫ్యామిలీకి దేవుడు ఏమిస్తాడో? ఆశీర్వాదిస్తాడు. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వచ్చే వారం మరిన్ని సంగతులు, ముఖ్యాంశాలు మరొకసారి. ఋతు గ్రంథాన్ని ఏం చేయాలి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్నిసార్లు చదువుతారు? రోజుకు అధ్యాయం చదువుతారు. సిగ్గు ఉండాలి. 4 అధ్యాయాలు ఎంతసేపు చదువుతారు? ఒక పని చేయండి, ఆడియో బైబిల్ అని ఉంటుంది. ఋతు ఆడియో బైబిల్ అని ఉంటుంది. 15 నిమిషాలు 16 నిమిషాలు ఉంటుంది. అది ఒకసారి పెట్టుకోండి. 15 నిమిషాలు ఏం చెప్పు చదవడానికి బద్ధకం అయితే రోజుకు ఒకసారి ఆ 4 అధ్యాయాలు వినండి. వచ్చే వారం మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సరేనా? ముఖ్యాంశాలు గుర్తుపెట్టుకోండి. ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకన్న తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, కృప కలిగిన దేవ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎప్పటి వరకు తండ్రి మీ దాసులుగా తండ్రి కొన్ని మాటలు తండ్రి మేము మాట్లాడాం. ఎవరు కూడా తండ్రి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని తండ్రి, మేము బతికేది కొంతకాలమే, ఎంతకాలం జీవిస్తామో ఏవో తండ్రి, ఎంతకాలంలో తండ్రి మేము కన్ను మోస్తామో తండ్రి మాకు తెలియదు. ఉన్నంతకాలము తండ్రి ఒక గొప్ప నిర్ణయముతో తండ్రి, రూతమ్మ గారు తండ్రి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మృతి పొందే చోటనే తండ్రి నేను మృతి పొందినని తండ్రి ఒక గొప్ప తీర్మానము చేసుకున్నటువంటి తండ్రి, ఒక మంచి భక్తురాలు తండ్రి, అటువంటి స్థితిలోనికి తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి నడిపించు. రాని బిడ్డలను తండ్రి క్షమించండి, వారికి మంచి మనసును అనుగ్రహించండి.
చెప్పబడుతున్న సంగతుల ప్రకారం తండ్రి బ్రతకటానికి ప్రతి ఒక్కరికి తండ్రి సహాయం దయచేయమని తండ్రి తర్వాత జరిగిపోయే కార్యక్రమాలను కూడా తండ్రి మీ కృపాస్తాలకు అప్పగించుకుంటాం. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు వారి యొక్క శ్రేష్ఠుడు నామమున తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మనకును లోకమందున సకల పరిశుద్ధులకు తోడైన ముందు